ప్రత్యేకంగా తయారు చేయించిన వంట తెప్పించింది. అది కూడా అయిపోయింది. తల వంచుకుని ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ. సీతమ్మకి కంగారు పుట్టి, రోజూ ఏం తింటున్నావు నాయనా అని అడిగింది విస్మయంగా. రామనామం తల్లి, వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ తుళ్ళిపడింది. నిరంతరం రామనామం భజించేవాడు శివుడొక్కడే కదా. సీతమ్మ తేరిపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు. శంకరుడే హనుమ. నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తాను మరి ఏ ఆహారం పెట్టగలదు? సీతమ్మ ఒక్క అన్నపు ముద్దని పట్టుకుని రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది. ఆ ముద్దని భక్తితో కళ్ళకి అద్దుకొని స్వీకరించి, కడుపు నిండిందమ్మా, అన్నదాత సుఖీ